ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాని నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. 4 డేస్ అయింది తను మూవీ చూడని చెప్పి. కానీ నాకే టైం లేక, కుదరక తర్వాత చూద్దాంలే అని చూడలేదు. తను ఈవినింగు, మార్నింగ్ మెసేజ్ చేస్తూనే ఉంది. మూవీ చూడు బావుంది, మూవీ చూడు బావుంది అని. సరే తనెందుకు అంతలా చెప్తుంది అని నైట్ 12 వరకు మేలుకొని మూవీ చూశాను. మూవీ చూసిన తర్వాత లిటరల్లీ ఏడ్చాను. నేనే కాదు మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఏడవాల్సిందే. అంతలా కనెక్ట్ అయిపోతారు ఈ మూవీకి. నిజంగా ప్రేమ కథలు మనం చాలా చూసుంటాం. హీరో, హీరోయిన్ ఇష్టపడడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, వేరే పెళ్లి చేయడం ఇదంతా రొటీనే అనుకుంటాం. కానీ ఈ 'మది' సినిమా అక్కడే మొదలవుతుంది. హీరోయిన్‌కి వేరే వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది కదా! అక్కడే స్టోరీ మొదలవుతుంది. మన నిజ జీవితంలో పెళ్లి అనేది ఒక ముగింపు అనుకుంటాం. కానీ ప్రేమించిన వ్యక్తికి వేరే వాళ్ళతో పెళ్లి అయ్యాక ఆ తర్వాత మొదలయ్యే నరకం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో డైరెక్టర్ చాలా బాగా చూపించారు. హీరోయిన్ మధుకి వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతుంది. వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం ఇంట్లో పేరెంట్స్‌కి, సమాజానికి ఈజీ కావచ్చు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి అటువైపు ఆ అబ్బాయి పడే బాధ ఏదైతే ఉందో ఆహ్, ఆ బాధని అసలు ఆ మూవీలో డైరెక్టర్ చాలా బాగా చూపించారు. పెళ్లి అయ్యాక కూడా వాళ్ళు మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయో అసలు ఆ హీరో పడే ఆ వేదన నిజంగా మనల్ని కదిలిస్తుంది. అసలు ఆ బాధ నుంచి బయటపడాలని హీరో చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ జ్ఞాపకాల నుంచి అయితే అస్సలు బయటపడలేక తను అనుభవించే నరకం ఉంది. అది చూస్తుంటే చూసే వాళ్ళకి నిజంగా గుండె బరువు ఎక్కాల్సిందే. ముఖ్యంగా హీరో యాక్టింగ్ అయితే ఆ పెయిన్ నిజంగా మనం అనుభవిస్తున్నామా అన్నట్లు యాక్టింగ్ చేశాడు. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే నాకైతే అసలు నచ్చలేదు హీరో చనిపోవడం. కానీ డైరెక్టర్ ఉద్దేశ్యం నాకు తెలిసి నిజంగా ప్రేమిస్తే మర్చిపోవడం ఎంత కష్టమో, ఆ నిజమైన ప్రేమలో ఆ మర్చిపోవడం అనే పదం ఏదైతే ఉందో ఎంత కఠినమో అని చెప్పడానికే డైరెక్టర్ అలా క్లైమాక్స్‌లో హీరో చనిపోవడం చూపించాడేమో అని నాకనిపించింది. ఇక చివరగా ఈ సినిమా చూసాక నా మనసుకు అనిపించిన ఒక మాట కూడా చెప్తాను. ప్రేమ అనేది మన జీవితంలో ఒక అందమైన భాగం మాత్రమే. కానీ అదే పూర్తి జీవితం అయితే కాదు. ఒక వ్యక్తి దూరమైతే ప్రపంచమేం ఆగిపోదు. ఎందుకంటే మనం చూడాల్సిన ప్రపంచం, గెలవాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. మీరెవరైనా ఇంకా సినిమా చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు సినిమా చూసుంటే క్లైమాక్స్ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్స్‌లో చెప్పండి.